शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాసులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశి కిందికి వస్తారు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు సింహరాశి కిందికి వస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను సింహరాశి కిందికి వస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగినటువంటి వాళ్ళు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళు కూడాను వస్తారు. ఉదాహరణకు మృడ, మృగి ఇలాంటి పేర్లతో పిలువబడేటువంటి వాళ్ళు కూడాను సింహరాశి కిందికి వస్తారు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం కూడాను 11గా ఉన్నది. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి. కాబట్టి కొంత కష్టించి పని చేసినట్టయితే మనము స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి. ఇక రాజపూజ్యం 3, రాజావమానం 6 ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు 3, రాజావమానం 6 ఈ రేషియో ఉంది. కాబట్టి కొంత మనకు సమాజంలో పనులు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయడము, తద్వారా మనకు అపకీర్తి రాకుండా చూసుకోవడము ప్రధానంగా అవసరం అనేటువంటి విషయాన్ని ఈ రేషియో తెలియజేస్తుంది. ఇకపోతే సింహరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు. ఈ రాహు, కేతువులు, శనీశ్వరుడు, గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంది?
ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వారి మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మనము ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రప్రథమంగా గురువు గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరం 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారము దశమ స్థానం అవుతుంది. గురు భగవానుడికి దశమ స్థానంలో సంచరించడము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి గురువు పంచమాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు గనక యోగకారకమైనటువంటి కాంబినేషన్ ఉంది. ఈ సమయంలో గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పటికీ పంచమాధిపతి దశమ స్థానంలో సంచరించడం అనేటువంటి ఇది కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశం. అయితే దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయం చూసినట్టయితే, మనకు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు, చేసేటువంటి వృత్తి వ్యాపారము కలిసి రాకపోవడము, అందులో అనవసరమైనటువంటి ఆటంకాలు ఏర్పడము, ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండడము, అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లడము, వ్యవసాయదారులకు పంట బాగానే ఉంటుంది, పశువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, పనివారితో కలహాలు, అనవసరమైనటువంటి కాలయాపన, ప్రయాణాలు చేయవలసి వస్తాయి ఫ్రీక్వెంట్గా, తద్వారా అనారోగ్యము అలసట సంభవిస్తుంది. మామూలు పనులకై కూడాను పదే పదే ఆలోచించడము, వెళ్ళవలసి రావడము, ఇలాంటివి మనకు కలిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది, సహనాన్ని కోల్పోతారు. మామూలు విషయానికి కూడాను పదే పదే ఆలోచించడము, వెళ్ళి రావడం మూలకంగా మనిషి లోపల అసహనము డెవలప్ అవుతుంది. దాని మూలకంగా భయము, ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడాను ఉన్నాయి. బంధువులతో స్నేహితులతో కలహాలు, అపనిందలు గురి కావడము, ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో కొంత వైషమ్యాలు ఏర్పడము, తోటి వాళ్ళతో మనస్పర్ధలు, ఇలాంటివి ఫలితాలు ఉన్నాయి. ఇక 14 మే 2025 నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము గోచార రీత్యా ఏకాదశ స్థానం అవుతుంది, చాలా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గౌరవ మర్యాదల మూలకంగా అనేకమైనటువంటి పనులు మీరు కొత్తవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాటిలో కార్య సాఫల్యం కూడాను గోచరిస్తుంది. అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో మీరు పయనిస్తారు. శారీరకంగా యాక్టివ్గా ఉంటారు, ఉల్లాసంతో ఆనందంతో పనులు చేస్తుంటారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సుఖమయంగా ఇంటి వాతావరణం మీకు చాలా కలిసి వస్తుంది, సుఖమయంగా ఉంటుంది. భార్యా పిల్లలతో అనుకూలంగా ఉంటారు. శత్రువులతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ శత్రువులతో మీకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా మీకు ఎవరైతే శత్రువులు ఉంటారో వారికి మీరు మంచి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండడంతో వాళ్ళు మళ్ళీ ఆలోచనలో పడిపోతారు శత్రువులు కూడా. అలాంటి అవకాశాలు బాగా ఉన్నాయి. గురువులు, పెద్దలు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఈ ఏకాదశ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. ఇది 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు ఉంది. ఈ పీరియడ్ సింహరాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక 18 అక్టోబర్ 2025 నుంచి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో ప్రవేశించి ఈ 2 మాసాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్నిసార్లు శుభమూలకంగా ఖర్చులు కూడాను మీకు కలుగుతాయి. కాబట్టి ఖర్చుల మూలకంగా కొంత భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఊహించని ఖర్చులు, అతిగా ఖర్చులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం మూలకంగా చేతిలో డబ్బు లేకపోవడము, తద్వారా భయానికి గురి కావడము, కొత్త పనులు చేద్దాము అని అనుకుంటే చేతిలో డబ్బులు లేకపోవడము, ఇలాంటివి
కలిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తి విషయంలో తగాదాలు, ఆస్తి విషయంలో మీకు అనవసరమైనటువంటి తగాదాలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో కూడాను వైషమ్యాలు, వ్యాపారస్తులకు ఊహించకుండా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యము చోటు చేసుకుంటుంది. ప్రతి విషయంలోనూ ఆలస్యము, నష్టము జరిగే సూచనలు కనపడుతున్నాయి. ఆధ్యాత్మికత వైపుకు మనస్సును నిలపడము, ప్రయత్నం చేయడము ఇవి చాలా ముఖ్యం. ఈ సమయం లోపల గురుభక్తి పెంచుకోండి. దేవతా గురుభక్తి మూలకంగా మీకు అన్ని కష్టాలను, నష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఇకపోతే 12 నవంబర్ 2025 నుంచి 11 మార్చి 2026 వరకు గురువు వక్రించి పయనిస్తున్నాడు. 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము సింహరాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానం మళ్ళీ మీకు బాగా కలిసి వస్తుంది. సమాజంలో అన్ని రకాలుగా మీకు పూర్వం ఉన్నటువంటి వైభవం మీరు అనుభవిస్తారు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేసే పనుల లోపల కూడాను అభివృద్ధి కనబడుతుంది. శారీరకంగా మీరు చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్తేజంగా మీరు ఉంటారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తాయి. ఏకాదశ స్థానంలో సంచరించడం సమయంలో ఆనందమయమైనటువంటి జీవితము, భార్యా పిల్లలతో, కుటుంబ పెద్దలతో సుఖంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. తలపెట్టినటువంటి పనుల లోపల మీరు సత్ఫలితాలను పొందుతారు. అనుకున్నటువంటి సమయం లోపల మీకు ఫలితాలు ఉంటాయి. గురువులు, పెద్దలు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఇలాంటి ఏకాదశ స్థానంలో మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయం. అంటే 5 డిసెంబర్ తర్వాత సంవత్సరాంతం కూడాను ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంది సింహరాశి వారికి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు అనుకూలంగానే ఉన్నాడు. ఏకాదశ స్థానంలో ఎక్కువ సమయం ఉంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మీకు బాగానే కలిసి వస్తుంది. దశమంలో ఉన్నప్పటికీ పంచమాధిపత్యం మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కనుక సింహరాశి వారికి ఓవరాల్గా గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శని. శని 29 మార్చ్ 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము సింహరాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడాను అష్టమ స్థానంలో సింహరాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించడం 6-7 స్థానాధిపతి కనుక కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే షష్టమ, సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ స్థానాల కాంబినేషన్ చూసినట్టయితే మనకు ఈ అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా శని భగవానుడి వలన ప్రారంభించినటువంటి పనుల లోపల విఘ్నాలు, డబ్బు మూలకంగా మనకు చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా ఆకస్మికమైనటువంటి ఆలస్యం ఏర్పడము, ఆకస్మికంగా ఊహించకుండా విఘ్నాలు రావడము, చేసేటువంటి వృత్తి లోపల పనివారితో ఇబ్బందులు, తరచుగా అనారోగ్య సమస్యలు. అష్టమ స్థానంలో శని మనను బాధిస్తాడు, ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఆరోగ్యం కొరకు మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక స్నేహితులు, బంధువులతో కలహాలు, వైషమ్యాలు ఇలాంటివి కూడాను గోచరిస్తున్నాయి. భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకండి, డీప్ డిస్కషన్స్లోకి వెళ్ళకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి, అంతవరకే డిస్కషన్ చేయండి.
అంతవరకు అనుభవజ్ఞులతో సహాయ సహకారాలు తీసుకోండి. మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే మీకు అనర్థాలు తప్పవు. కాబట్టి అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వహించకండి. మధ్యవర్తిత్వం, నేను ఏదో పెద్దవాడిని, వాళ్ళకి సమస్యను నేను సాల్వ్ చేస్తాను అనే విషయంలో మీరు ఇద్దరి మధ్యన వెళ్ళినట్టయితే ఆ తగాదా మీ మీదికి వస్తుంది. కాబట్టి మీరు ఈ మధ్యవర్తిత్వానికి ఈ సంవత్సరము దూరంగా ఉండడం మంచిది. మీ పని మీరు చేసుకోవడము, మీరు చేసేటువంటి పనుల లోపల విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. తద్వారా మీకు నష్టము వాటిల్లకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడాను ఇబ్బందులు కనబడుతున్నాయి. పశువులు, ధాన్యము, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, కలహాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులు కూడాను ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశ్రామికవేత్తలకు ఫ్రీక్వెంట్గా మిషనరీల మూలకంగా రిపేర్లు రావడము, ఖర్చులు పెరగడము, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి కనబడుతున్నాయి అష్టమ స్థానంలో ఉండడం మూలకంగా. కాబట్టి ఈ అష్టమ స్థానంలో కొంత ఇబ్బంది పెడతాడు. అన్ని రకాలుగా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక మూడవ గ్రహ రాహువు, నాలుగవ గ్రహము కేతువు. రాహుకేతువుల యొక్క సంచారం కూడాను చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మన జాతకం పైన, మనం చేసేటువంటి వ్యవహారం పైన, ఉద్యోగము, వ్యాపారము, వీటన్నింటిపైన కూడాను రాహుకేతువుల యొక్క సంచారము ఇండైరెక్ట్గా మనకు ప్రభావం చూపిస్తుంది. అయితే రాహువు 10 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారం కూడాను అష్టమ స్థానం అవుతుంది. అంటే 18 మే వరకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఆల్రెడీ అష్టమ స్థానంలో మీకు శనీశ్వరుడు కూడా ఉన్నాడు అనే విషయం మీకు చెప్పాను. కాబట్టి 18 వరకు 18 మే వరకు రాహు కేతువులు ఇద్దరు కూడాను అష్టమ స్థానంలో ఉన్నారు సింహరాశి వారికి. కాబట్టి చాలా అరిష్టాలు, కష్టాలు, నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అధికారుల విమర్శలకు గురి అవుతారు. ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనారోగ్యము, అలసట, ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి. పనులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పనులు ప్రారంభిస్తారు, అనవసరమైనటువంటి అవాంతరాలు, విఘ్నాలు రావడం మూలకంగా పనిని మధ్యలో ఆపివేయడము, లేదా ఆలస్యం కావడము, లేదా ఆ పని మూలకంగా న్యాయపరమైనటువంటి సమస్యలు మీకు ముందుకు రావడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహన మూలకంగా ఖర్చులు, రిపేర్లు రావడము, ఇంటి మరమ్మతులు ఫోర్స్డ్గా మీరు చేయవలసి రావడము, ఇలాంటి ఫలితాలు అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్న సమయంలో కలుగుతాయి. ఇదే సమయంలో కేతువు కూడాను ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 18 మే వరకు రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు గనక అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానండి. వేరే స్నేహితుల మధ్యన తగువులు తీర్చడానికి మీరు వెళ్ళకూడదు. తల దూర్చకండి. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం లేకపోవడము, వాళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబంలో భార్య పిల్లలతో మనస్పర్ధలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రావడంలో కష్టము, ఆలస్యము కనబడుతుంది. ఇక 18 మే తర్వాత 5 డిసెంబర్ 2026 వరకు సప్తమ స్థానంలో రాహువు, జన్మస్థానంలో కేతువు. ఈ జన్మస్థానంలో రాహు కేతువులు, సప్తమ జన్మస్థానంలో రాహు కేతువుల యొక్క సంచారం కూడాను ప్రతికూలంగానే ఉంది. అంటే ఓవరాల్గా రాహు కేతువులు సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూలంగానే ఉన్నారు. అయితే 18 మే తర్వాత సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా అనవసరమైనటువంటి కాలయాపన, అనారోగ్య సమస్యలు, అస్థిరత, ప్రతి విషయంలోనూ డోలాయమానమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులతో, స్నేహితులతో అనవసరమైనటువంటి విషయాల మూలకంగా కలహాలు, వ్యాపార భాగస్వాముల మధ్యన మనస్పర్ధలు, ఆ పార్ట్నర్స్ మధ్యన మనస్పర్ధల మూలకంగా వ్యాపారము ముందుకు సాగకపోవడము, లాభాలు లేకపోవడము,
కలహాలు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, తర్వాత స్నేహితులు ఎన్నో రోజుల నుంచి మనతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా మారేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది ఈ సమయం లోపల. కనుక కొంత జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, సహకారం లేకపోవడము, మానసికమైనటువంటి ఇబ్బందులు, అధైర్యము, ప్రయాణాల మూలకంగా వృధా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, దగ్గరి వారితో క్లోజ్గా మీకు మూవ్ అవుతున్నటువంటి వారితో మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా రాహు కేతువులు బాగా లేరు. శని కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. శని ప్రభావం కూడాను బాగా ఉంది సింహరాశి వారికి. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు గురు భగవానుడు ఈ 5 మాసాలు కొంత అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను సింహరాశికి ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతువులు, శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ సింహరాశి వారు 10వ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో జన్మస్థానంలో కేతువు. ఇలా ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల ప్రీత్యర్థమై, అంటే ముఖ్యంగా గురు ప్రీత్యర్థమై మూలమంత్ర జపాన్ని చేసుకోండి, సద్గురువులను సందర్శించండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, శనీశ్వరుడి కొరకై శని మూలమంత్రాన్ని పఠించండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. రాహుకేతుల ప్రీత్యర్థమై కూడాను అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా జపము, తర్పణాలు, క్షీరతర్పణాలు, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వడము, అన్నదానం చేయడము, తోచిన మేర మీ శక్త్యానుసారంగా దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాల మూలకంగా మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక ప్రాణి సుఖపడతాడు మనం ఇచ్చిన దానం మూలకంగా. అన్నదానం మూలకంగా ఆ జీవిస్తాడు. కాబట్టి మనకు అనుగ్రహం లభిస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం. అదేవిధంగా రుద్రాభిషేకం, దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను వీలైతే అభిషేకం చేయండి. లేదా కనీసము ఆ మహామృత్యుంజయుణ్ణి, పంచముఖ మహామృత్యుంజయుణ్ణి దర్శనం చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి లేదా వినండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా రాహుకేతువుల వలన ఉద్భవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీకు అన్ని రకాలుగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మీకు ఉన్నటువంటి స్థితిని యథావిధిగా ఉంచుతాడు. కాబట్టి ఆ విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే సింహరాశి వారికి కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆచరించండి పరిహారాలను, శుభ ఫలితాన్ని పొందుతారు. శుభం.